కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలిందన్నారు. ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ ఏంటి సార్? అంటే మొత్తం ప్రాజెక్టు కూలింది అనేది నరేటివ్. అది మొత్తం ప్రాజెక్టు కూలలే కదా. మొత్తం ప్రాజెక్ట్ యొక్క మీకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు కుంగాయి. వాస్తవం జరిగింది ఏంటంటే కుంగడం మాత్రం కుంగాయి, అందులో అనుమానం లేదు. పొంగడం కూడా క్వశ్చనబులే, చాలా సీరియస్ క్వశ్చన్సే. అన్ని అంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు నేషనల్ డిఫెన్స్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా ఇప్పుడు రీడిజైన్లు సమర్పించమని కాంగ్రెస్ ప్రభుత్వం అడిగింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐలను వ్యక్తం చేయండి అని కన్సల్టెన్సీలు అడిగాయి. కానీ రాజకీయ రంగంలో చెప్పేటప్పుడు ఈ అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పిల్లర్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, అందులో మధ్యలో పగుళ్ళు వచ్చాయని చెప్పరు కదా. సో ఓవరాల్గా కాళేశ్వరమే కూలింది అనేది ఒక పెద్ద నరేటివ్ బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి ఇప్పటి వరకు కూడా పునరుద్ధరణ పనులు చేపట్టలేదు. కానీ చాలా చోట్ల ఏమవుతుంది అంటే ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్లో భాగంగా ఆ పని ఆపారు, పనులు పునరుద్ధరించలేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది, ఒక దశకు వచ్చే వరకు కేసీఆర్ తిన్నాడో తిండేదో మాకు అనవసరం, మరి మాకు నీళ్ళు రావాలి కదా అని అంటారు. నేను ఒక టీవీ ఛానల్లో కూడా గతంలో చెప్పింది